సర్వమును ఇలలో వ్యర్థము సర్వమును యాత్రికుడనై లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో యాత్రికుడనై లోకములో సిలువ మోయుచు సాగెదనిలలో అమూల్యమైన ధనముగా అమూల్యమైన ధనముగా పొందితినేసు ఇలలో పొందితినేసు పరవాసినినే జగమున ప్రభువు పరవాసినినే జగమున ప్రభువు నడచుచున్నాను నీ దారిన్ నడచుచున్నాను నీ దారిన్ నా గురి నీవెన ప్రభువా నా గురి నీవెన ప్రభువా నీ దరినే చేరెదను నేను నీ దరినే చేరెదను. ప్రభుత్వం సాయం చేసి ఇక్కడ చేరవచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పరుచిన జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించుకొని ప్రత్యేకంగా కుటుంబం కొరకై మగైపడి మీ పాదాల దగ్గర అడుగుతున్నాం. సాయం చేసి మీ నాలుగు మహిమ ఘనత ప్రభావాన్ని పొందుకుందరని మా కొరకై ప్రాణం పెట్టి మరణించి తిరిగి లేచినాం. నజరేయుడైన యేసు క్రీస్తు వారి పుణ్యనామమున అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో దీర్ఘ సంబంధమైనటువంటి ప్రార్థన లేకపోతే వాక్యం కూడా సమయానుకూలం కాదు. కానీ దేవుని కీర్తనలో దేవుని గ్రంథంలో కీర్తనకారుడు మోషే భక్తుడు రాసినటువంటి కీర్తన 90వ కీర్తనలో ప్రభువా తరతరముల నుండి మా నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు భూమిని పుట్టింపక మునుపు నీవు ఉన్నావు, మార్పు లేని వాడవు. మరలారా రండని సెలవిస్తూ ఉన్నావు, మనుషులను నీవు మంటికి మార్చుచున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు రాత్రి అందరి ఒక జాము వలె, ఒక రాత్రి వలె రాత్రి అందరి ఒక జాము వలె ఉన్నవి అని చెప్తూ ఉన్నారు. మోషే భక్తుడు మన సృష్టి మానవుడు ఎలా పుట్టాడు అనే విషయాన్ని దేవుని దగ్గర తెలుసుకొని రాసినటువంటి వాడు మోషే. ఆదాం పుట్టిన విషయాన్ని కూడా రాసింది మోషేనే. అదే మోషే 40 సంవత్సరాలు రాజకుమారుడిగా ఒక పెద్ద భవనంలో పెరిగాడు. ఆయన జీవితంలో ఆయన ఎప్పుడు అనుకుని ఉంటాడేమో నేను తర్వాతి రాజభవనాన్ని వదిలిపెడతాను అని అనుకుని ఉండకపోవచ్చు. కానీ తర్వాత 40 సంవత్సరాలు అరణ్యంలో, ఆ తర్వాత 40 సంవత్సరాలు దేవుని పిల్లలను నడిపిస్తూ ఆయన జీవితం కొనసాగింది. కాబట్టి ఆయన రాజభవనంలో ఉన్న ఆయన నివాసము ఎక్కడ ఉందని అనుకుంటున్నాడు అని అంటే, నీ దగ్గర కాదు, నీవే నా నివాస స్థలం. మరి ఎబెనెజర్ అన్న గారు గత 73-74 సంవత్సరాలు భూమి మీద అనేక ప్రాంతాల్లో నివసించవచ్చు. తర్వాత తనకు సొంతగా ఒక నివాస గృహాన్ని ఏర్పాటు చేసుకుని ఉండవచ్చు. కానీ శాశ్వతమైన తన నివాసానికి వెళ్ళాడు గత రాత్రి. అయితే ఆ మిగిలినటువంటి దేహాన్ని మనం ఇక్కడ మట్టికి అప్పగిస్తూ ఉన్నాం. దానిలో రాయబడినటువంటి మాట దేవుని దృష్టికి 1000 దినములు 1 సంవత్సరం అని ఒక చోటు ఉంటే, అక్కడైతే రాత్రి అందరూ ఒక జాము, కొన్ని గంటలు అనమాట. జాము అంటే 3 గంటలు. 1000 సంవత్సరాలు ఒక 3 గంటల లాగుంటే మనిషి బ్రతికే 100 సంవత్సరాలు ఎంత? ఇంకా దాంట్లో 10వ వంతు, 180 నిమిషాల్లో 10వ వంతు 18 నిమిషాలు. కాబట్టి అలాంటి జీవితము మనం ఇక్కడ భూమి మీద చాలా దీర్ఘమైనది అనుకుంటాం. కానీ దేవుని దృష్టిలో నిత్యత్వంలో అది చాలా అల్పమైనది.
అరే ఆ కొద్ది కాలంలోనే మానవులు అనేకం సాధిస్తూ ఉంటారు, అనేక జీవితంలో అనేక కార్యక్రమాలు జరిగిస్తారు, కుటుంబంలో, సంఘంలో, సమాజంలో తమకై ఒక ముద్రను వేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు దాన్ని గమనిస్తారు, ఆ ముద్రను చూస్తూ ఉంటారు. మరి ఎబెనేజర్ అన్న గారు కూడా మరి అనేక మంది ఇంతవరకు ఉదయం నుండి చెబుతూ ఉన్నారు, సాక్ష్యాలు ఇస్తూ ఉన్నారు. బంధువులైతేనేమి, సంఘస్థులైతేనేమి, ఆయనతో కలిసి సహవాసం చేసిన వారు, లేకపోతే దేవుని ఆరాధించిన వారు, పనిచేసిన వారు, మరి బంధుమిత్రులు అందరూ కూడా చెప్పినటువంటి మాట, ఆయన ముఖం మీద ఎల్లప్పుడూ ఒక చిరునవ్వు. ఎన్ని మాటలు మాట్లాడుతున్నా కానీ తక్కువ మాటలు మాట్లాడేవారు. ఆ తర్వాత క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తి. మందిరానికి సమయం అంటే దానికంటే ముందే. ఒకసారి ఆయన అనారోగ్య పరిస్థితుల్లో లేచి ఆ మందిరంలోనే ఒక రకంగా అసలు మన కయాల్లో లేకుండా ఉన్నాడు. కానీ ఎప్పుడు మందిరాన్ని విడిచిపెట్టి వెళ్ళేవాడు కా. ఒంటరిగా ఆయన రాకూడదని ఎవరో ఒకరు ఆయన వెంటనే ఉండేవాళ్ళు. అలా లేకపోయినా సరే ఆయన మాత్రం మందిరానికి మాత్రం నేరుగా వచ్చేవాడు. మిగతా ప్రదేశాలకు వెళ్ళడానికి భయపడేవాళ్ళేమో. కానీ అలాంటి ఆ క్రమశిక్షణ కలిగినటువంటి ఒక మంచి విశ్వాసిగా, సంఘంలో మరి పరిచారకునిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూ, మరి శరీరము అనుకూలించకపోయినప్పుడు దాని నుంచి వినిపించుకున్నాడు. అది కూడా చేయరు చాలా మంది. తన శరీరానికి అనుకూలత, నేను సహకరించడం లేదు, నేను చేయలేను అనుకున్నప్పుడు నేను వద్దు, ఇంకా ఉండటానికి వీల్లేదు అనుకొని ఆయన దాన్ని తప్పుకున్నాడు, బాధ్యతల నుండి తప్పుకున్నాడు. కాబట్టి అటువంటి విశ్వాసి మరి కుటుంబాన్ని దేవుని భయభక్తుల్లో పెంచి వచ్చారు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఆదాముతో నీవు మొన్నే కనుక